Ma'am, one controversial statement considering the Hindi debate has become a flashpoint, and it comes from the Deputy Chief Minister of Andhra Pradesh, Mr. Pawan Kalyan. People are supposed to learn Hindi. How do you respond to that? Now, I'll not be surprised if this particular statement tomorrow he'll go to Tamil Nadu and say we should not impose Hindi. So I will really not want to respond on Mr. Pawan Kalyan's statement because I don't think he's a serious politician. Unfortunately, he became the deputy CM, but I don't think he's a serious politician. అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, బోడుపల్లి జనసేన పార్టీ. విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ ఒక ఇంటర్వ్యూలో ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి జవాబు ఏం చెప్తుందంటే పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ఫార్చునేట్లీగా డిప్యూటీ సీఎం అయిండు. పవన్ కళ్యాణ్ గారి సీరియస్ పొలిటీషియన్ కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వాళ్ళ దురదృష్టం పవన్ కళ్యాణ్ గారు అక్కడ డిప్యూటీ సీఎం కావడం అని మాట్లాడుతుంది కల్వకుంట్ల కవిత. ఇప్పుడు మ్యాటర్ ఏమైందంటే అసలు విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయిపోయింది. ఇక్కడ ఏం సపోర్ట్ లేదు, ఇక్కడ ఏం చేయాలో అర్థమైతే లేదు. ఇప్పుడు ఈమెని గుర్తుపట్టాడు ఎవరు లేడు, ఈమె గురించి మాట్లాడేవాడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎవరు లేడు. మనం చల్లగా అయిపోయినాం, కొద్దిగా హైలైట్ కావాలి, కెమెరాలో ఫోకస్ కావాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అంటే అయితాం అనే ఉద్దేశంతో ఈ మాట అన్నదని మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఏమంటున్నా అంటే ఇంతకుముందు గతంలో కూడా ఇంకో ఇంటర్వ్యూలో కూడా ప్రోగ్రాంలో ఒక లేడీ రిపోర్టర్ అడిగింది ఒక ప్రశ్న కవితని, మీరు తెలంగాణ రాష్ట్రంకి ముఖ్యమంత్రి అయితే ఫస్ట్ ఏం చేయబోతున్నారు మంచి పని అని అడిగితే అప్పుడు ఏం చెప్పిందంటే ఆల్కహాల్ అనేది నేను బంద్ చేస్తాను అని చెప్పింది. చలో ఓకే, మంచిదే, కాదంటలేము. అయితే ఏం చేసిందంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవంని ఢిల్లీలో పోయి తాకట్టు పెట్టొచ్చింది. ఢిల్లీలో పెద్ద లిక్కర్ స్కామ్ చేసి అక్కడ ఢిల్లీలో తిహార్ జైల్లో పోయి ఉండి అక్కడ చిప్పకూడు తిని వచ్చి మాటలేమో తూటాలు వెళ్తాయి, పండ్లేమో ఇంట్లోనే తిరుగుతాయి, అవి ఇక బయట కడప కూడా దాటాయి. కవిత మాటలు అట్లుంటాయి మాటలు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి. గతంలో కూడా మీరు చాలాసార్లు విమర్శలు చేసిర్రు, కానీ అది మీ వ్యక్తిగతానికి వదిలేసినాం. కానీ ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఆంధ్ర రాష్ట్రంలో 21 ఎమ్మెల్యేలు పోటీ చేసి 2 ఎంపీలు పోటీ చేసి మేము 100% స్ట్రైక్ రేట్ కొట్టి ఈరోజు భారతదేశ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీకి ఇచ్చే గౌరవము, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే రెస్పెక్టు మారుమోగుతుంది భారతదేశంలో. పవన్ కళ్యాణ్ గారు ఏ రాష్ట్రంకు వెళ్ళినా కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే మర్యాదలు, గౌరవాలు అందరికీ తెలుసు. ప్రధానమంత్రి మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తాడో కూడా మీ అందరికీ తెలుసు. అలాంటి కొన్ని కోట్ల మందికి తెలిసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని మీరు ఆ విధంగా ఏదో అనుకోకుండా డిప్యూటీ సీఎం అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే ఎంత బాధాకరమైనటువంటి మాట అది. పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడిన మాటలు మీరు ఎంబడే రిటర్న్ తీసుకోవాలి. జనసేన పార్టీకి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, జన సైనికులకు కావచ్చు బహిరంగ క్షమాపణ చెప్పాలి మీరు మాట్లాడిన మాటలకి. నమస్కారం, నా పేరు కావ్య. నేను జనసేన తెలంగాణ వీరమహిళ విభాగం చైర్పర్సన్. ముఖ్యంగా నేను మీ ముందుకు రావడానికి కారణం కల్వకుంట్ల కవిత గారు ఏదో ఒక ఛానల్లో మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కవిత గారు, మిమ్మల్ని నేను ఒకటే అడుగుతున్నాను, మీరు కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అనే స్థాయికి వచ్చారండి. తెలంగాణ ఆడబిడ్డల పరువు అంతా తీసుకుపోయి గంగలో కలిపి లిక్కర్ స్కామ్ అని జైల్లో ఉండొచ్చిన మీరు కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని అంటుంటే మాకు నిజంగా హాస్యాస్పదంగా అనిపిస్తుందండి. ఎందుకంటే అతను ఏ స్టాండ్ తీసుకున్నాడు, ఏంటి చెగువిర స్టాండు అంటారు, ఇదంటారు, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియట్లేదు. మీకు రాజకీయంగా మీరు ఎదగాలనుకుంటే రాజకీయంగా ఎదగండి, కానీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఏ స్టాండ్ తీసుకోలేదని మీరు ఎలా మాట్లాడతారండి? అక్కడ ప్రజా ఆదరణ పొంది మొత్తం దేశమంతా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద దృష్టి పడేటట్టుగా పవన్ కళ్యాణ్ గారు 100% స్ట్రైక్ రేట్తో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు. అక్కడ ఆ విషయం మీకు తెలుసా? మీరు ఏం మాట్లాడుతున్నారో మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. అలాగే తెలంగాణ ఆడబిడ్డల పరువు అంతా తీసిన మీరు ఇలా మాట్లాడడం నిజంగా ఒక తెలంగాణ ఆడబిడ్డగా నేను నిజంగా బాధపడుతున్నానండి.
అంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఎంత బాధ్యత ఉందనేది ఒక చిన్న విషయం అండి. నిన్న ఆయన చిన్న కుమారుడికి ప్రమాదం జరిగితే ఆ ప్రమాదాన్ని కూడా పక్కన పెట్టి ప్రజల గురించి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రజల పని చేసిన తర్వాత ఆయన వాళ్ళ చిన్న కుమారుని చూడడానికి వెళ్ళారండి. అది రియల్ పొలిటీషియన్ అంటే. మీరు రియల్ పొలిటీషియన్ కాదు అని అన్నారు. రియల్ పొలిటీషియన్ అంటే స్కాములు చేయాలా, స్కీములు చేయాలా, అన్ని చేసి 100 కోట్లు 70 కోట్లు ఎన్ని కోట్లని తీసుకుంటేనే రియల్ పొలిటీషియన్స్ అవుతారా? ఇంకోసారి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద కవిత గారు ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు. అలాగే తెలంగాణ గురించి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఎంత ప్రేమ ఉందంటే ప్రతి సభలను, ఏ సభలో ఆయన మహాసభలో కూడా ఆయన ఆంధ్ర జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మనిచ్చింది అని ఎన్నోసార్లు చెప్పారు. కావాలంటే మీరు ఆ వీడియోలను చూసుకోండి. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద అన్న వ్యాఖ్యలని మీరు వెంటనే వెనక్కి తీసుకొని బహిరంగంగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మీరు క్షమాపణ చెప్పాలని మేము మా జనసేన తెలంగాణ వీరమహిళా విభాగం నుంచి డిమాండ్ చేస్తున్నాం. జై జనసేన, జై తెలంగాణ, జై హింద్.